కష్టాలన్నీ మర్చిపోయేలాగా ఆయన చేస్తారు. ఇప్పటికే సూపర్ 6 అని ఇంకా ఎన్నో స్కీములు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఇవన్నీ మీకు ఎలా సాధ్యం అని. అరే పిచ్చోడా, అభివృద్ధి ఉంటే ఎంత సంక్షేమమైనా చేయొచ్చు. అది ప్రూవ్ చేసే మునగాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి చేదోడు వాదోడుగా మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అద్వితీయమైన విజయం సాధిద్దాం. జగన్మోహన్ రెడ్డిని పారద్రోలదాం. ఇది కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి అని ప్రతిజ్ఞ చేద్దాం. రేపో మాపో ఎక్కడో దగ్గర నుంచి నేను కూడా వస్తా. ఏమీ ఆధారపడవలసిన అవసరం లేదు. జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. బాబు, మన కార్యకర్తలందరూ కూడా జెండాలు కిందకు పెట్టినట్టయితే మనకు వెనకాల ఉన్న వాళ్ళకి అందరికీ కనిపిస్తారు. కొంచెం జెండాలు కిందకు దించండి. మన ఉత్సాహం రేపు ఎన్నికల్లో చూపించి, మన సత్తా చూపించి, మన తెలుగుదేశాన్ని, మన జనసేన శాసనసభ్యులందరినీ కూడా అత్యధిక మెజార్టీలతో మనం గెలిపించుకుందాం. అందుచేత కొంచెం జెండాలు కిందకు పెట్టినట్లయితే మాట్లాడే వాళ్ళ విషయాలు వాళ్ళకి వినిపిస్తాయి, కనిపిస్తారు. కాబట్టి కొంచెం కిందకి పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. మరి వలవల బాబ్జీ గారు, తెలుగుదేశం పార్టీ తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్, వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. పెద్దలు, గౌరవనీయులు, నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణరాజు గారు, మన జోన్ 2 కోఆర్డినేటర్ రవి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన మన జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈవేళ మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఒక దుష్ట పరిపాలన నెలకొని ఉన్నదని చెప్పి మీ అందరూ కూడా బాధితులేనని చెప్పి చెప్పక తప్పదు. మరి ఆయన పరిపాలనలో మరి అన్ని రేట్లు కూడా నిత్యావసర వస్తువుల ధరలతో సహా అన్నీ పెరిగిపోయాయి. మరి కొందామంటే కొరివి, అమ్ముదామంటే అడవి అన్నట్టు తీరుగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కరెంటు ఛార్జీలు చూస్తూ ఉంటే మరి 7 సార్లు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే మరి వేళ ఆయన వేల కోట్ల రూపాయలు మరి ఈ వైన్స్ ద్వారా, మైన్స్ ద్వారా, శాండ్ ద్వారా అనేక రకాల కుంభకోణాలు చేసిన వ్యక్తి మరి ఈవేళ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మరి మీరందరూ ఎదురు చూస్తున్నారు. ఈ తణుకు నుంచి నా మిత్రులు ఆరుమిల్లి రాధాకృష్ణ గారిని అత్యధికమైన మెజార్టీతోటి మరి గెలిపించి మీ అందరూ కూడా మరి ఆయనతో పాటుగా ఏదైతే మన అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి ఉంటారో ఆయనకు కూడా మంచి మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, మరి మన నాయకులు వచ్చేస్తున్నారు, క్రమశిక్షణ కలిగి ఉండాలని, ఈ జెండాలన్నీ కూడా కిందకి దింపాలని చెప్పి వాళ్ళు మాట్లాడేటప్పుడు జెండాలు పైకి ఎత్తొద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బాబు, అందరూ జెండాలు కొంచెం కిందకి దించండి అమ్మా. తర్వాత ఇటు సైడ్ ఉన్న వెనక వైపు ఉన్న వాళ్ళు అందరూ కూడా మన కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం. ఎందుకంటే ఇక్కడ బోర్డు ఉంది, ప్రజాదళం బోర్డు ఉండటం వల్ల వెనకాలకి కనిపించరు నాయకులు. కాబట్టి మీరు వెనక వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇలా ముందుకు వస్తే, వేల్పూర్ సెంటర్కి ఇలా ముందుకు వచ్చేస్తే మన నాయకులు కనిపిస్తారు. వారు చేసే ప్రసంగం కూడా మీరు వినటానికి వీలవుతుంది. మరి మన నాయకులు
ఆచంట నియోజకవర్గం మరి అభ్యర్థి మరి మాజీ మంత్రివర్యులు పీతాన్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈనాడు ఈ దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నిక శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, ఎన్నికల ప్రసారంలో పాల్గొనడానికి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈనాడు తణుకు పట్టణంలో తణుకు నియోజకవర్గం తాలూకు ఈ నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్ర ఎన్నికల ప్రచారం ప్రధానంగా జరుగుతున్న సందర్భంగా, విచ్చేసిన సందర్భంగా మీ తరపున, నా తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, జనసేన తరపున, భారతీయ జనతా పార్టీ తరపున కూడా హృదయపూర్వక అభినందనలు, స్వాగతం కూడా పలుకుతూ ఉన్నాం. ఈనాడు ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత నడుము కట్టి దుర్మార్గపు పరిపాలన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని కంకణం కట్టుకున్న యువతనందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈనాడు ఈ సమర సంకారాల యుద్ధంలో దుర్మార్గం, అరాచక రాజకీయాలను ఎండగడుతూ ఈనాడు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారితో పాటు మీరు మనమందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన అంతమొందించడానికి కంకణం కట్టుకున్న మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈనాడు మీకు తెలుసు, యువకుడు, తణుకు మాజీ శాసనసభ్యుడు, తణుకు నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గమైన తణుకు నియోజకవర్గంలో రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్న సందర్భంగా మీ అందరూ కూడా ఆయన్ని ఆదరించాలని, ఆశీర్వదించాలని ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల యొక్క అండతోటి, దండతోటి సైకిల్ గుర్తుకోటేసి నెగ్గించమని చెప్పడానికి వచ్చాం. మీ అందరూ కూడా